అంతరిక్ష ప్రయోగాలు అంటే ఆషామాషి కాదు. ఓ ప్రయోగం చేసే ముందు చాలా తతంగా ఉంటుంది. టెక్నికల్గానే కాదు, న్యాయపరంగా కూడా కొన్ని దశలను దాటుకుంటూ రావాల్సి వస్తుంది. ఓ ప్రయోగం డిజైన్ దశ నుంచి అది పూర్తయ్యే వరకు అంతా లీగల్గానే జరగాలి. అసలు అంతరిక్ష చట్టాలు ఏం చెబుతున్నాయి? ఈ వివరాలను ప్రత్యేక ముఖాముఖిలో పంచుకున్నారు అంతరిక్ష చట్టం నిపుణులు ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి. తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ లాలో PhD చేశారు. అసలు బ్లూబర్డ్ ప్రయోగాన్ని ఎందుకు షార్ నుంచే నిర్వహించారు? అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి స్పేస్ లా ఏం చెబుతోంది? ఈ అంశాలపై వివరంగా మాట్లాడారు ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి. భారత అంతరిక్ష పరిశోధనలో మరో మైలురాయిని అందుకున్నాం. బాహుబలి రాకెట్ని దిగ్విజయంగా లాంచ్ చేయడం జరిగింది. అసలు ఇంతకీ ఈ బాహుబలి రాకెట్ ఏంటి? అమెరికాకు సంబంధించినటువంటి శాటిలైట్ని అసలు మనం ఎందుకు క్యారీ చేయాల్సి వచ్చింది? స్పేస్కి సంబంధించి ఇంటర్నేషనల్ లా ఏం చెప్తుంది? ఈ విషయాలు తెలిపేందుకు మనతో ఉన్నారు ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్పేస్ లా ఎక్స్పర్ట్, అదేవిధంగా ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. బాహుబలి రాకెట్ ఒకేసారి 6100 వెయిట్ ఉన్నటువంటి శాటిలైట్ మనం తీసుకెళ్ళగలిగాం. సో ఈ సక్సెస్ ని ఎలా చూడొచ్చు? అండ్ అంటే US కి సంబంధించిన ఈ శాటిలైట్ మనం తీసుకెళ్ళడం ద్వారా మనకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? తప్పకుండా. అయితే కొంచెం నేపథ్యం చెప్తాను. ఇప్పుడు US లాంటి కంట్రీస్ మనం ఎప్పుడైతే స్పేస్ వెంచర్ చేశామో, అసలు స్పేస్లో ఈ స్పేస్ శకం ఎప్పుడు మొదలైందంటే 4th October 1957లో రష్యా వాళ్ళు, అప్పుడు సోవియట్ యూనియన్ వాళ్ళు ఒక స్పుత్నిక్ 1 అనేటువంటి శాటిలైట్ లాంచ్ చేయడంతో మనకు ఒక స్పేస్ ఎరా అంటారు, స్పేస్ శకం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గత 7-8 ఇప్పుడు 7-8-70 ఏళ్ళ నుంచి చూస్తే ఏమంటే ఎన్నో డెవలప్మెంట్స్ మనం చూస్తున్నాం. ఏంటంటే స్పేస్ స్టేషన్స్ అని, స్పేస్ కాలనైజేషన్ అని, స్పేస్ ప్రాపర్టీస్ అని, ఇలాంటివి. అంటే టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది. టెక్నాలజీతో పాటు కమర్షియలైజేషన్ అవుతుంది. ఇప్పుడు ముఖ్యంగా మీరు అడిగింది ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క బ్లూబర్డ్ కానీ తర్వాత కొన్ని శాటిలైట్స్ ఎందుకు అంటే ఏంటంటే ఇప్పటి వరకు కంట్రీస్ అన్నీ, ఇండియా కూడా ఎక్కువ ఫోకస్ అంతా టెక్నాలజీ మీద ఫోకస్ చేసిండ్రు. ఇప్పుడు ఏమైందంటే గత 20-30 సంవత్సరాల నుంచి చూసుకుంటే షిఫ్ట్ అయిపోయింది. ఏంది? కమర్షియలైజేషన్ అయింది. షిఫ్ట్ ఫ్రమ్ టెక్నాలజీ ఫేజ్ నుంచి కమర్షియల్ ఫేజ్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి కంట్రీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే శాటిలైట్స్ పంపించి తర్వాత వాటి ద్వారా వచ్చేటువంటి రెవెన్యూ కానీ ఇవన్నీ చూడడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనం కూడా ఇండియా టెక్నాలజీలో మనం డెవలపింగ్ కంట్రీ అయినా కానీ వెన్ ఇట్ కమ్స్ స్పేస్ టెక్నాలజీ నిజానికి కూడా ఎన్నో అద్భుతాలు మనం చేస్తున్నాము. డెవలప్డ్ కంట్రీస్ చేయలేనటువంటి పనులు కూడా మనం చేస్తున్నాం. రీజన్ ఏంటంటే డెడికేటెడ్ స్పేస్ సైంటిస్టులు ఉన్నారు. వాళ్ళ యొక్క డెడికేషన్తో లిమిటెడ్ రిసోర్సెస్, మీకు తెలుసు కదా, మనం ఒక డెవలపింగ్ కంట్రీ అయినా కానీ మనం స్పేస్లో వీఆర్ నన్ టు ఎనీబడి. ఎన్నో ప్రయోగాలు అభివృద్ధి అంటే డెవలప్డ్ కంట్రీస్ చేయనివి మనం చేస్తున్నాం. ఈరోజు చంద్రయాన్ కానీ, మంగళయాన్ కానీ, గగన్యాన్ కానీ ఇట్లాంటి సక్సెస్ఫుల్ వెంచర్స్ ఇండియా చేస్తుందంటే ఏంటంటే థ్యాంక్స్ టు ద డెడికేటెడ్ సైంటిఫిక్ కమ్యూనిటీ విచ్ వీ హ్యావ్. సరే, అయితే ఇంత చేస్తున్నా మనం ఇప్పటికీ కూడా స్పేస్ రీసెర్చ్లో 4-5 స్థానాల్లోనే ఉన్నాం. నాట్ లైక్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం అనలేము. ఈ బ్లూబర్డ్ 6 ఏదైతే ఉందో USA లాంటి డెవలప్డ్ కంట్రీ ఎందుకు ఇండియాని చూస్ చేసుకుంది అనుకోవచ్చు? ఇంకా చాలా స్పేస్ రీసెర్చ్ లో ముందున్న కంట్రీస్ కంటే ఎక్కువగా భారత్ వైపు ఎందుకు మొగ్గు చూపింది? మంచి క్వశ్చన్ అమ్మా. ఏంటంటే ఈరోజు ఇండియా యొక్క స్పేస్ టెక్నాలజీ చాలా రిలయబుల్ టెక్నాలజీ, తర్వాత అక్యురసీ ఉంది. ఈరోజు మనం ఏదైతే బ్లూబర్డ్ ఇది ఉన్నదో, అయితే వీటితో ఇంకొకటి ఏంటంటే కాస్ట్ కూడా మన దగ్గర తక్కువ ఉంది, అట్లని క్వాలిటీ లేదంటే చాలా మంచి క్వాలిటీ ఉంది. అందుకొరకే ఇవాళ కొన్ని సెక్టర్లో ముఖ్యంగా రిమోట్ సెన్సింగ్ అని, తర్వాత లాంచింగ్లో ఇండియా ప్రపంచానికే ఇప్పుడు అభివృద్ధి చెందిన అంటే డెవలప్డ్ కంట్రీస్ కూడా మన దగ్గర వస్తున్నాయి. ఈరోజు ఆ నేపథ్యంలోనే ఈ బ్లూబర్డ్ మన దగ్గర సక్సెస్ఫుల్ లాంచ్ కావడం ఈరోజు నిజంగా కూడా ఒక నూతన శకం ఆరంభమైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇట్లాంటి బాహుబలి రాకెట్స్ను మనం ఇప్పటివరకు పంపించలేదు. ఇండియా 100 శాటిలైట్స్ పంపించిన బయటివి, కాకపోతే ఇంత పెద్ద శాటిలైట్స్ వేయలేదు. కాబట్టి దీంతో మనకేమైందంటే మనం కమర్షియల్ ఆల్రెడీ చేస్తున్నాం, కాకపోతే పెద్ద కమర్షియల్ వెంచర్స్
చేయవచ్చు అనేటువంటిది ఒక ప్రూఫ్ అయింది. ముఖ్యంగా మళ్ళీ మీరు అడిగిన దానికి ఏంటంటే మన యొక్క రిలయబిలిటీ, తర్వాత కాస్ట్ ఎఫెక్టివ్నెస్, ఇదే బయటకు పోతే ఏంటంటే డబుల్ త్రిబుల్ ద కాస్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేసిందంటే అమెరికా ముఖ్యంగా ఈరోజు పంపించినటువంటి శాటిలైట్ ఏవైతుందో అమెరికన్ ప్రైవేట్ కంపెనీస్కి చెందినటువంటిది. వాళ్ళు ఇండియాని ఎందుకు చూజ్ చేసుకున్నారంటే మన సక్సెస్ స్టోరీ. ఈరోజు ఇస్రో చూడండి, పిఎస్ఎల్వి చూడండి, జిఎస్ఎల్వి, ఇలాంటి రాకెట్ లాంచ్, ఏఎస్ఎల్వి, అన్ని రాకెట్స్ ఏంటంటే చక్కగా రిలయబిలిటీతో, అక్యురసీతో, కాస్ట్ ఎఫెక్టివ్తో మనం సక్సెస్ఫుల్గా పంపిస్తున్నాం. కాబట్టి ఇతర దేశాలు కూడా భారతదేశాన్ని చూజ్ చేసుకుంటున్నాయి. సరే, అయితే మనం కమర్షియలైజేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎప్పుడైతే కమర్షియలైజేషన్ స్టార్ట్ అవుతుందో అక్కడ లీగల్ కూడా ఉంటుంది, సమస్యలు వస్తాయి, ఇలా చట్టపరంగా లా కూడా కొంత పర్సిస్టెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ విషయంలో ఈ మిషన్కి సంబంధించి ఎలాంటి లీగల్ ఒప్పందాలు ఉంటాయి? ఇంటర్నేషనల్ స్పేస్ లా అని ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క రాకెట్స్ లాంచ్ చేయాలన్నా, తర్వాత మనకు స్లాట్స్ కావాలన్నా అన్ని ఒప్పందాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్పేస్ లా ఏముంటుందంటే 5 ఇంపార్టెంట్ ఒడంబడికలు ఉంటాయి. అవుటర్ స్పేస్ ట్రీటీ 67 అని, రెస్క్యూ అగ్రిమెంట్ 68 అని, లయబిలిటీ కన్వెన్షన్ 72 అని, రిజిస్ట్రేషన్ కన్వెన్షన్ 75 అని, 3 అగ్రిమెంట్. ఇలా ఇవన్నీ ఏంటంటే ఇంటర్నేషనల్ స్పేస్ ట్రీటీస్. ఇందులో ఇండియా కూడా మనం యాక్సెప్ట్ చేశాము. మనం ఈ యొక్క ట్రీటీస్ని ఫాలో అవుతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ బ్లూ బర్డ్ రాకెట్, ఏ రాకెట్ లాంచ్ చేయాలన్నా దానికి యునైటెడ్ నేషన్లో ఒక అవుటర్ స్పేస్ డివిజన్ ఉంటుంది. దాంట్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎప్పుడు ఈ యొక్క శాటిలైటే కాదు, మనం పంపించే శాటిలైట్స్ కూడా మన శాటిలైట్ పేరు ఏంది, ఎందుకు పంపిస్తున్నాము, ఎంతకాలం ఉంటుంది, దీని పర్పస్ ఏంది, ఇవన్నీ రిజిస్ట్రేషన్. అక్కడ ఒక రిజిస్ట్రేషన్ కన్వెన్షన్ అని నేను చెప్పాను కదా, వాటి ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అని ఉంటుంది. వాళ్ళు ఈ యొక్క అవుటర్ స్పేస్ డివిజన్ యూఎన్ ఇద్దరు కలిసి స్లాట్ అలాట్ చేస్తారు. ఇప్పుడు మనం ఎట్లయితే మనం వెహికల్ నడపాలంటే మనకు కూడా లైసెన్సెస్, తర్వాత రూట్ క్లియరెన్స్ ఉంటుందో, వీటికన్నిటి కూడా ఈ యొక్క ఐటీయూ, తర్వాత యునైటెడ్ నేషన్ అవుటర్ స్పేస్ వీళ్ళు కలిసి రాకెట్స్ కావాల్సినటువంటి ప్లేస్ పంపించడము ఇవన్నీ చేస్తుంటుంది. సో ఇటీవల ఏదైతే స్టార్ లైనర్ నుంచి పంపినటువంటి శాటిలైట్స్ ఉన్నాయో అవి కొన్ని కక్ష తప్పాయి. ఇలాంటి సందర్భాల్లో మిగతా వాటికి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ ఎలాంటి చట్టాలు వర్తిస్తాయి? దేశాల మధ్య అప్పుడు ఎలాంటి ఇది జరుగుతుంది? గుడ్ క్వశ్చన్. ఏంటంటే ఇప్పుడు లయబిలిటీ అంటారు. ఏంటంటే స్పేస్ సరే మంచి కావాలని కోరుకుంటాం, పంపిస్తాం. ఒక్కొక్కసారి శాటిలైట్స్ పడిపోవడం జరుగుతుంటుంది. ఈ మధ్యన మీరు అన్నట్లు అలాంటి సంఘటనలు కూడా. అప్పుడు ఏమవుతుందంటే ఒకటి లయబిలిటీ కన్వెన్షన్ అని ఉంటుంది. లయబిలిటీ కన్వెన్షన్ 1972 అని ఈ కంట్రీస్, చాలా కంట్రీస్ పార్టీస్. అయితే లయబిలిటీ, స్ట్రిక్ట్ లయబిలిటీ అని, అబ్సల్యూట్ లయబిలిటీ అని, జాయింట్ లయబిలిటీ అని, ఇట్లా లయబిలిటీలు ఎట్లా ఉంటుంది. ఒకవేళ ఈ యొక్క ఒప్పందాలు ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు మనం ఇప్పుడు ఏఎస్టీ శాటిలైట్స్ని మనం పంపిస్తున్నాము. సో ఏమన్నా జరిగితే ఎట్లుంటుంది అంటే మనకు ఒప్పందం ఉంటుంది అన్నట్లు. ఇప్పుడు అమెరికాతో ప్లస్ ఆ యొక్క కంపెనీతో మన భారతదేశం ఒప్పందం చేసుకున్నది. ఇన్ కేసు ఏమైనా జరిగితే ఎవరికి లయబిలిటీ ఎంతవరకు ఉంటుంది అనేటువంటి అగ్రిమెంట్స్ ఆల్రెడీ మనం చేసుకున్నాము. వాటిని బట్టి ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి థర్డ్ పార్టీ లయబిలిటీ కానీ, ఇప్పుడు పైనుంచి మీరు అన్నట్లు శాటిలైట్స్ పడిపోతాయి. ఇప్పుడు ఎవరో వేరే కంట్రీస్ పంపించింది ఇండియా మీద పడిపోవచ్చు. అప్పుడు ఎట్లా ఉంటుంది లయబిలిటీ అంటే దీనికి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఉంటాయి. తర్వాత ఇప్పుడు నేను అన్నాను కదా, ఈ యొక్క బైలాటరల్ ఒప్పందాలు కూడా కంట్రీస్ ఆ యొక్క వెంచరు, ఆ యొక్క శాటిలైట్ లాంచ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే వాటికి సంబంధించినటువంటి క్షుణ్ణంగా ఈ యొక్క అగ్రిమెంట్స్ ద్వారానే వాళ్ళు అది చేస్తారు. సో స్పేస్ కాలనైజేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇటీవల కాలంలో అయితే అంటే ఇప్పటికిప్పుడు నిజం కాకపోవచ్చు, భవిష్యత్తులో నిజమయ్యే అవకాశం ఉంది. స్పేస్లో ఫ్లాట్లు కొనుక్కుంటున్నాం, మేము ప్లాట్లు తీసుకుంటున్నాం, సో ఇలా అని చెప్పి ఇలాంటివి నిజంగా వస్తే పరిస్థితి ఎలా ఉంటుందంటున్నారు? ఈ కాలనైజేషన్లో మీరు అన్నట్టు ఇప్పుడు టెక్నాలజీ పరంగా అడ్వాన్స్ ఉన్న కంట్రీస్ దీన్ని ఇంకా ఎక్కువ వినియోగించుకుంటే మిగతా కంట్రీస్ నష్టపోయే అవకాశం ఉంటుంది కదా, దాని గురించి ఏమైనా లా ఏం చెప్తుంది? తప్పకుండా. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఇంతకుముందే ఇప్పుడు ఇది ఒక అవుటర్ స్పేస్ కానీ, అంటార్కిటికా కానీ, ఓషియన్స్ కానీ, వీటినన్నిటి మనం ఏమంటే గ్లోబల్ కామన్స్ అంటాం. అంటే రెస్ కమ్యూనిటీ, అంటే కమ్యూనిటీ ప్రాపర్టీ, అంటే ప్రపంచానికి సంబంధించిన ప్రాపర్టీ కాబట్టి అందరికీ దాని మీద హక్కు ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే ఆధిపత్యం కొంతమందితోటి టెక్నాలజీ ఉండి వాళ్ళే ఆల్రెడీ ఎగ్జాస్ట్ అవుతున్నారు అనేటువంటి డిబేట్స్ యూఎన్లో కూడా చాలా జరుగుతున్నాయి. వాట్ అబౌట్ అజ్, అంటే మేము అభివృద్ధి చెందిన దేశాలు ఇంతవరకు మేము చాలా కంట్రీస్ ఇంకా వెంచరే చేయలేదు, మీరు ఆల్రెడీ ఆక్యుపై చేసుకున్నారు, మీరు ఆల్రెడీ మరి అక్కడ పోయి మీ శాటిలైట్స్ ఆల్రెడీ డీఫంక్ట్ శాటిలైట్ చాలా ఉన్నాయి. డెబ్రిస్ అని ఒక పెద్ద ఇష్యూ ఏంటంటే ఇప్పుడు కొన్ని వేల లక్షల శాటిలైట్స్ ఆల్రెడీ వాటి యొక్క టర్మ్ అయిపోయినాక అక్కడే ఉండేవి. సో ఇప్పుడు కొత్త శాటిలైట్స్ పంపించాలంటే చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు
ఇంకా కొత్త టెక్నాలజీ ఏంటంటే ఒక అబ్లిగేషన్ చేస్తున్నారు ఇంటర్నేషనల్గా, రీయూజబుల్ టెక్నాలజీస్. అంటే నువ్వు పంపించిన టెక్నాలజీ ర్యాకెట్స్ను మళ్ళీ నువ్వు వాపస్ తీసుకోవాలి, లేకపోతే ఏంటంటే అక్కడ ఇక స్టాగ్నేషన్ అవుతుందని కొత్త ఈ యొక్క కాన్సెప్ట్స్ కంట్రీస్ ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళ మీద కొంత ఆబ్లిగేషన్స్ పెట్టడం కూడా జరుగుతుంది. అయితే ఇదేంటంటే స్పేస్ వెంచర్స్, స్పేస్ టెక్నాలజీ, స్పేస్ ఎక్స్పెరిమెంట్స్ అనేది ఏంటంటే ఇది మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ వర్త్ డాలర్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి కాబట్టి మన కాన్సన్ట్రేషన్ అంతా ఎప్పుడు పంపిస్తాము, వాటితో వచ్చేటువంటి లాభాలను ఆర్జిస్తామని చూస్తాం, కానీ అయిపోయినాక దాన్ని తెచ్చేది కూడా, ఎందుకంటే అదొక బృహత్తరమైన కార్యక్రమము, చాలా ఎక్స్పెన్సివ్ అయినటువంటిది కాబట్టి కంట్రీస్ ఇప్పటివరకు ఫోకస్ చేయలేదు. బట్ ఇప్పుడు యునైటెడ్ నేషన్ కానీ ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఏం చేస్తున్నాయంటే ఈ యొక్క డెబ్రీస్ ఏదైతే ఈ యొక్క శాటిలైట్స్ ఉంటాయో, డిఫంక్ట్ శాటిలైట్స్ ఏజ్ అయిపోయినాయి, వాటిని కూడా తెచ్చే ప్రయత్నాలకు కొన్ని ఒడంబడికలు, కొంత ట్రీటీస్ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన డెవలపింగ్ కంట్రీస్ వీఆర్ డిమాండింగ్, మాకు స్లాట్స్ కావాలి, మేము కూడా స్పేస్లో వెంచర్ చేయిస్తాము, మేము కూడా ప్రయోగాలు చేస్తాము, మా యొక్క రైట్స్ను మీరు అంటే చేస్తున్నారు అనేటివి. సో వీటికి సంబంధించిన కొంత డిస్కషన్స్ కూడా అవుతున్నాయి. సో భవిష్యత్ అంతా స్పేస్ టెక్నాలజీ అని మీరు అంటున్నారు. అవును. అండ్ మీరు ఇక్కడ విషయానికి వస్తుంటే కేవలం స్పేస్ లా ఎక్స్పర్ట్ మాత్రమే కాదు, ఉన్నత విద్యా మండలి చైర్మన్ కూడా. సో మన స్టూడెంట్స్కి మరి ఈ స్పేస్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఎంతవరకు మనం కొత్త కోర్సెస్ని తీసుకురాగలుగుతున్నాం, స్టూడెంట్స్కి దీని పట్ల ఏ మేరకు ఆసక్తి పెరుగుతుంది అంటున్నారు? ఇండియా ప్రపంచంలోని మంచి అంటే స్పేస్ టెక్నాలజీలో చాలా చక్కని పర్ఫార్మెన్స్ చూపిస్తుంది, కానీ లీగల్గా లేదు. అయితే యాజ్ ఎ స్కాలర్, యాజ్ ఎ రీసెర్చర్, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ నేనేంటంటే గత 30-40 సంవత్సరాల నుంచి ఒకటే థీమ్ నాదేంటంటే ఇండియాకు స్పేస్ లా కావాలని చెప్పి. మాకేముందంటే మీకు తెలుసు కదా, ఒక టీచర్గా మేము రాయగలుగుతాం, మాకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది. నేను స్పేస్ లాలో ఆర్టికల్స్ రాయడము, బుక్స్ రాయడం జరిగింది. ఈ యొక్క బుక్స్ ఆర్టికల్స్ నేపథ్యంలో చాలా మటుకు నాది ఏంటంటే స్పేస్ చట్టం కావాలి. ఎందుకు కావాలంటే ఇప్పటి వరకు మనది స్పేస్ ఫోకస్ అంతా టెక్నాలజీ మీద ఉంది. టెక్నాలజీ నుంచి కమర్షియల్ అయినాము. కమర్షియల్ అయినప్పుడు ఏంటంటే బిజినెస్ అయినప్పుడు కోర్టులకు పోతారు కేసులు. కోర్టులకు పోతే జడ్జెస్ రోల్ ఏంటంటే టు ఇంటర్ప్రిట్ లా, అంటే లా ఉన్నదాన్ని బట్టి ఇంటర్ప్రిట్ చేసి న్యాయం చేకూడతారు. లానే లేనప్పుడు ఏం చేస్తారు? అందుకొరకు నేను ఏం చేశానంటే గత 30-40 సంవత్సరాల నుంచి లా కావాలి, ఎందుకు కావాలి, ఎలా ఉండాలని నేను ఒక స్కాలర్గా 2005-2009 స్పేస్ యాక్టివిటీస్ బిల్స్ అని చెప్పి నా వంతుగా నేను ప్రచురించడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక అభివృద్ధి చెందిన దేశం నుండి అభివృద్ధి చెందిన దేశంగా మారాలని, ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ నుండి థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా రూపాంతరం చెందాలని మనం ఈ ప్రయత్నంలో విద్య అనేది చాలా ఇంపార్టెంట్. యువశక్తి మనకు హ్యూమన్ రిసోర్స్ కాబట్టి ఈ హ్యూమన్ రిసోర్స్ను మనము ప్రపంచంతో పోటీ పడేలా చేయాలంటే ఏంటంటే చక్కని కోర్సులు ఉండాలి, ప్రపంచంతో పోటీ పడేటువంటి సిలబస్ ఉండాలి, ఇండస్ట్రీ నీడ్స్ను దృష్టిలో పెట్టుకొని మనం సిలబస్ చేయాలి. ఎయిర్ లా, స్పేస్ లా, డిఫెన్స్ లా, సెక్యూరిటీ లా, రిమోట్ సెన్సింగ్ లా అని ఇట్లాంటి కోర్సులు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా అందించడం ద్వారా ఎంతో మందికి మేలైంది. అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ అగ్రస్థానంలో నిలిచే దిశగా కృషి చేస్తుంది. అయితే దీంతో పాటుగా స్పేస్ లాని కూడా మరింత అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని ఇందుకు సంబంధించిన నిపుణులు సైతం మనకి మరింత మంది అవసరపడే అవకాశం ఉంది. ఆ దిశగా విద్యార్థులు సైతం ఇలాంటి కోర్సుల్ని తీసుకోవడం మంచిది, భవిష్యత్తు బాగుంటుంది అని చెప్తున్నారు బాలకృష్ణారెడ్డి గారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.